ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి. ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి. వృద్ధి, అభివృద్ధి లేదా ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి అనే పదాలు అర్థశాస్త్ర పితామహుడైన ఆడమ్ స్మిత్ నుంచి ఆధునిక సంక్షేమ ఆర్థికవేత్త అయిన అమర్త్య సేన్ వరకు, వృద్ధి, అభివృద్ధి అనే పదాలను ఆడమ్ స్మిత్ నుంచి అమర్త్య సేన్ వరకు సుమించుగా ప్రతి ఆర్థికవేత్త ఉపయోగించిన వారే. సుమించుగా ప్రతి ఆర్థికవేత్త ఉపయోగించిన వారు. ఎక్కువ మంది ఆర్థికవేత్తలు ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి అనే పదాలు పర్యాయ పదాలుగా భావించింది. ఆ రెండు పదాలని పర్యాయ పదాలుగా భావించింది. కానీ శ్రీమతి హిక్స్ షుంపీటర్, శ్రీమతి హిక్స్ షుంపీటర్, SCHUMPETER, హిక్స్, షుంపీటర్ వంటి ఆర్థికవేత్తలు ఈ రెండు పదాలని పర్యాయ పదాలుగా కాకుండా భిన్నమైన పదాలుగా భావించి ఈ రెండింటికి స్పష్టమైన వ్యత్యాసం ఉందని పేర్కొనింది. ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఎకనామిక్ గ్రోత్ అంటే డెవలప్మెంట్. వృద్ధి, అభివృద్ధి పర్యాయ పదాలుగా ఎక్కువ మంది ఆర్థికవేత్తలు భావించినప్పటికీ శ్రీమతి హిక్స్, షుంపీటర్, శ్రీమతి హిక్స్, షుంపీటర్ వంటి ఆర్థికవేత్తలు ఈ రెండు పదాలకి వ్యత్యాసం ఉందని, ఈ రెండింటి మధ్య స్పష్టమైన తేడాన్ని చెప్పడానికి ప్రయత్నించింది. వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. మొదటిది వృద్ధి. వృద్ధి అంటే ఏంటి? వృద్ధి అంటే ఒక దేశంలో ప్రతి సంవత్సరం ఉత్పత్తి పెరుగుతూ వస్తే దానిని వృద్ధి అని పిలుస్తారు. దేశంలో ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను తెలియజేసేదే ఆర్థిక వృద్ధి. దేశంలో ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను తెలియజేసేదే ఆర్థిక వృద్ధి. దేశంలో ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను తెలియజేసేదే ఆర్థిక వృద్ధి. ఉదాహరణకి 2 సంవత్సరాల క్రితం భారత జాతీయ ఆదాయం కంటే సంవత్సరం క్రితం జాతీయ ఆదాయం పెరిగి, సంవత్సరం క్రితం జాతీయ ఆదాయం కంటే ఇప్పుడు జాతీయ ఆదాయం పెరిగితే ఇక్కడ వృద్ధి ఉంది అని అర్థం. ఒక రైతుకి 3 సంవత్సరాల క్రితం ఎకరా భూమిలో 10 బస్తాలు ధాన్యం పండింది. 2 సంవత్సరాల క్రితం 12 బస్తాలు ధాన్యం పండాయి. సంవత్సరం క్రితం 15 బస్తాలు ధాన్యం పండింది. ఈ సంవత్సరం 18 లేదా 20 బస్తాలు ధాన్యం పండాయి. సంవత్సరానికి రైతు ఉత్పత్తిలో పెరుగుదల వస్తున్నదా లేదా? వస్తున్నది అంటే అక్కడ వృద్ధి ఉన్నట్టు. అక్కడ వృద్ధి అనేది ఉన్నట్టు. అట్లాగే మీరు మీ హైట్ కానీ మీ వెయిట్ కానీ చూడండి. మీరు ప్రైమరీ స్థాయిలో ఉన్నప్పుడు మీ వెయిట్ ఎంత? హై స్కూల్కి వచ్చేసరికి మీ వెయిట్ ఎంత? ఇంటర్మీడియట్కి వచ్చేసరికి మీ వెయిట్ ఎంత? డిగ్రీలో మీ వెయిట్ ఎంత? ప్రస్తుతం మీ వెయిట్. ఈ వెయిట్ లో పెరుగుదల వస్తూ ఉంటే అక్కడ వృద్ధి ఉంది అని అర్థం. అయితే వృద్ధి ఎందులో? ఆర్థికాభివృద్ధిలో కాదు, ఈ బరువులో వృద్ధి ఉంది అని. ఏదో ఒక దాంట్లో వృద్ధి, బరువు కావచ్చు, ఎత్తు కావచ్చు, దేశ ఆర్థిక వ్యవస్థ కావచ్చు, దేశ జనాభా కావచ్చు, ఎంతలోనైనా సరే వృద్ధి ఉందా లేదా అది మన టాపిక్. వృద్ధి అనేది ఇది క్వాంటిటేటివ్ చేంజ్, పరిమాణాత్మకమైన మార్పు. ఓకేనా?
ఒక దేశంలో ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను తెలియజేసేదే ఆర్థిక వృద్ధి. ఉదాహరణకి సంవత్సరానికి జాతీయ ఆదాయం పెరుగుతుంటే, సంవత్సరానికి దేశ జీడిపి పెరుగుతుంటే, సంవత్సరానికి దేశ జిఎన్పి పెరుగుతుంటే, సంవత్సరానికి ఎన్ఎన్పి పెరుగుతుంటే, సంవత్సరానికి తలసరి ఆదాయం పెరుగుతుంటే అక్కడ ఆర్థిక వృద్ధి ఉంది అని అర్థం. ఇందులో ఏదైనా కావచ్చు, అన్ని ఉదాహరణలే. ఒక రైతుకున్న 10 ఎకరాల భూముల్లో, రైతుకు 10 ఎకరాల భూమి ఉంటే ఆ 10 ఎకరాల భూముల్లో ఇయర్ బై ఇయర్ ఉత్పత్తి పెరుగుతూ ఉంటే అక్కడ ఉత్పత్తిలో వృద్ధి అని అర్థము. ఇయర్ బై ఇయర్ మన ఎగుమతులు పెరుగుతూ ఉంటే ఎగుమతుల్లో వృద్ధి అని అర్థము. ఇయర్ బై ఇయర్ మన దిగుమతుల్లో పెరుగుదల ఉంటే అక్కడ దిగుమతుల్లో వృద్ధి అని అర్థము. ఇయర్ బై ఇయర్ మనం హైట్ పెరుగుతూ ఉంటే, సర్టన్ ఏజ్ వచ్చే వరకు, ఓ 18 సంవత్సరాలు వచ్చే వరకు మీ హైట్ పెరుగుతూ ఉంటుంది. ఇయర్ బై ఇయర్ మీ హైట్ పెరుగుతూ ఉంటుంది. అఫ్కోర్స్ ఇప్పుడు మ్యాక్స్ పీక్స్ వచ్చేసి కాబట్టి పెరగడానికి పాసిబిలిటీ లేదు. అట్లాగే వెయిట్ అయితే ప్రాబ్లం లేదు, మనం ఎంతవరకు పెంచుకోవచ్చు. ఇయర్ బై ఇయర్ మన బరువు పెరుగుతుంది అంటే అర్థం అక్కడ బరువులో వృద్ధి ఉంది. ఓకే, సో ఒక దేశంలో ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను తెలియజేసేదే ఆర్థిక వృద్ధి. ఉదాహరణకి దేశ జాతీయ ఆదాయం పెరుగుట, దేశ జిఎన్పి పెరుగుట, దేశ జీడిపి పెరుగుట, దేశ తలసరి ఆదాయం పెరుగుట. వృద్ధి అనేది పరిమాణాత్మకమైన మార్పును సూచిస్తుంది. వృద్ధి అనేది పరిమాణాత్మకమైన మార్పుని సూచిస్తుంది. ఓకే, ఇంకా స్పష్టంగా వృద్ధికి నిర్వచనం చెప్పొచ్చు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఒక దేశంలో దీర్ఘకాలంలో వాస్తవ తలసరి ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలే ఆర్థిక వృద్ధి. ఒక దేశంలో దీర్ఘకాలంలో వాస్తవ తలసరి దేశంలో దీర్ఘకాలంలో వాస్తవ తలసరి ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను తెలియజేసేదే ఆర్థిక వృద్ధి. దేశంలో దీర్ఘకాలంలో వాస్తవ తలసరి ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను తెలియజేసేదే ఆర్థిక వృద్ధి. ఇక్కడ 3 పదాలు ఉన్నాయి. దీర్ఘకాలము, వాస్తవ, తలసరి అని 3 పదాలు. ఉత్పత్తి పెరుగుదల ఎలా ఉండాలి? స్వల్పకాలంలో పెరగడం కాదు, దీర్ఘకాలంలో పెరగాలి. దీర్ఘకాలంలో పెరిగితేనే అది అంటే ఈ సంవత్సరం రైతు పండించిన పంట ముందు సంవత్సరంతో పోలిస్తే పెరిగింది, నెక్స్ట్ ఇయర్ తగ్గిపోయింది అనుకోండి, అది వృద్ధి కాదు. ఫస్ట్ యూనిట్ టెస్ట్ తో పోలిస్తే 2వ యూనిట్ టెస్ట్ లో మీ మార్కులు పెరిగాయి, చదివేవాడు ఎవడో రాకపోవడం వల్ల. కానీ 3వ యూనిట్ టెస్ట్ లో మళ్ళీ తగ్గిపోయింది, అప్పుడది వృద్ధి కాదు. అప్పుడది వృద్ధి కాదు. వృద్ధి అంటే ఏంటి? దీర్ఘకాలంలో ఉత్పత్తి పెరగాలి. అవర్ పీరియడ్ ఆఫ్ టైం, ఏదో 1 సంవత్సరం 2 సంవత్సరాలు పెరగడం కాదు, దీర్ఘకాలంలో ఉత్పత్తి అనేది పెరగాలి. అట్లా పెరిగితే దాన్ని వృద్ధి అని అంటారు. అనగా వ్యాపార చక్రాలలో వచ్చే మార్పుల వల్ల ఉత్పత్తి పెరగడం కాకుండా దీర్ఘకాలంలో ఉత్పత్తి పెరిగితే, వ్యాపార చక్రాలు ఎక్కడ రాలేదు కదా, మనకి నిరుద్యోగ టాపిక్ చెప్పుకోలేదు కదా, ఇదే టాపిక్ లో వస్తాను డిస్కషన్. వ్యాపార చక్రాలలో వచ్చే మార్పుల వల్ల ఉత్పత్తి పెరుగుదల కాకుండా ఉత్పత్తి ఎలా పెరగాలి? దీర్ఘకాలంలో పెరగాలి. దీర్ఘకాలంలో పెరిగితే దానిని వృద్ధి అని అంటారు. క్లాస్ లో మనకు ఫస్ట్ వచ్చింది. ఎందుకు ఫస్ట్ వచ్చింది? ఆ టెస్ట్ రాసేటప్పుడు భారీ వర్షాల వల్ల చదివే వర్గం ఎవరో రాకపోవడం వల్ల, మన ఇంటి పక్కనే ఉండడం వల్ల మన స్కూల్ మనమే రాశాం, మనకి ఫస్ట్ వచ్చింది. అది వృద్ధి కాదు, ఎందుకంటే అది ఎక్స్ట్రాడినరీ కండిషన్. అది భారీ వర్షాలు, తుఫాన్లు. ఆ రోజు ఎగ్జామ్ ఉంది, దూర ప్రాంతానికి చూసి చదివే వర్గం ఆ రోజు రాలేదు, మనమే రాశాం. మనకు వచ్చి 8 మార్కులు, నేను ఫస్ట్ మార్క్. అది వృద్ధి కాదు. వృద్ధి అంటే ఏంటి? దీర్ఘకాలంలో ఉండాలి. ఈ టెస్టే కాదు, 2వ టెస్ట్, 3వ టెస్ట్, 4వ టెస్ట్ లో కూడా
నువ్వు ఆ ర్యాంక్ మెయింటైన్ చేసుకోగలగాలి, నీకు ఆ స్కోర్ మెయింటైన్ చేసుకోగలగాలి, అది వృత్తి. కాబట్టి వ్యాపార చక్రాల వల్ల ఉత్పత్తి పెరుగుదల కాకుండా దీర్ఘకాలంలో ఉత్పత్తి పెరగాలి, దానిని వృద్ధి అని పిలవచ్చు. 2, వాస్తవ ఉత్పత్తి పెరగాలి. వాస్తవ అంటే అర్థమైంది. జాతీయ ఆదాయ టాపిక్ చెప్పేటప్పుడు చెప్పాను. ఇయర్ బై ఇయర్ దేశ జాతీయ ఆదాయం పెరిగితే వృద్ధి, కానీ ఆ జాతీయ ఆదాయం మార్కెట్లో ధరల పెరుగుదల వల్ల కాకుండా స్థిరధరల్లో పెరగాలి, దానిని వాస్తవ ఉత్పత్తి అని అంటారు. రైతు లాస్ట్ ఇయర్ 10 బస్తాలు అన్నీ పండించాడండి, మార్కెట్లో అమ్మితే 1000 రూపాయలు వచ్చింది. ఈ సంవత్సరం రైతుకి 1200 వచ్చింది. అంత మాత్రాన్ని అక్కడ ఉంటుందని చెప్పగలవా? చెప్పలేవు. 1200 ఎలా వచ్చింది? 10 బస్తాల నుంచి 12 బస్తాలకు పెరగడం వల్ల వచ్చిందా, లేదా 10 బస్తాల దగ్గరే ఉండి మార్కెట్లో ధర పెరిగిపోవడం వల్ల వచ్చిందా? మార్కెట్లో ధర పెరిగిపోవడం వల్ల అది ఆదాయం పెరిగితే అది వృద్ధి కాదు. అర్థమవుతుందా? లాస్ట్ ఇయర్ రైతు 10 బస్తాలు పండించాడండి, మార్కెట్లో అప్పుడు 1000 రూపాయలు వచ్చింది. అంటే బస్తా ఖరీదు 100, అంతేనా? ఇప్పుడు అదే రైతుకి 1200 వచ్చింది. 1200 రావడానికి కారణం ఏంటి? 10 బస్తాల బదులు 12 బస్తాలు పండించాడా? అక్కడ పండిస్తే ఓకే, అది వృద్ధే. అట్లా కాకుండా ఇప్పుడు 10 బస్తాలే పండించి మార్కెట్లో ధర 120 రూపాయలు అయితే అప్పుడు 1200 వస్తుంది, అది వృద్ధి కాదు అని. వృద్ధి అంటే ఏది? వాస్తవ ఉత్పత్తి పెరగాలి. ధరలు పెరగడం వల్ల ఉత్పత్తి పెరిగినట్టు కనపడటం కాదు, ధరలు స్థిరంగా ఉండి ఉత్పత్తి పెరగడం వల్ల వాస్తవ ఉత్పత్తి పెరగాలి, అదే వృద్ధి. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, తలసరి ఉత్పత్తి పెరగాలి. తలసరి ఉత్పత్తి పెరగాలి. తలసరి ఉత్పత్తి పెరగడం అంటే ఏంటి? తలసరి ఉత్పత్తి పెరగడం అంటే మన ఉత్పత్తి జనాభా పెరగడం వల్ల పెరగకూడదు. జనాభా పెరగడం వల్ల ఉత్పత్తి పెరిగితే అది వృద్ధి కాదు. 10 మంది కూలీలు పనిచేస్తే 10 బస్తాలు ఉత్పత్తి చేశారండి. ఇప్పుడు 12 మంది కూలీలు పనిచేశారు, 12 బస్తాలు ఉత్పత్తి చేశారు. వృద్ధి ఉన్నట్ల లేదు. ఎందుకంటే గతంలో 10 మంది 10 బస్తాలు ఉత్పత్తి చేశారు, 12 మంది 12 బస్తాలు ఉత్పత్తి చేశారు. ఉత్పత్తి పెరిగింది. ఇక్కడ ఉత్పత్తి పెరగడానికి కారణం ఏంటి? కూలీల సంఖ్య పెరుగుట, జనాభా పెరుగుట. జనాభా పెరగడం వల్ల ఉత్పత్తి పెరిగితే అది వృద్ధి కాదు. ఇండియా లాంటి దేశాల్లో సంవత్సరానికి 1.8 కోట్ల మంది జనాభా పెరుగుతున్నారు. అది ఆస్ట్రేలియా కంటే జనాభాకు సమానం. సంవత్సరానికి ఒక ఆస్ట్రేలియా ఖండాన్ని సృష్టిస్తుంటే మనం ఉత్పత్తి పెరగదా? ఆటోమేటిక్గా ఉత్పత్తి పెరిగిందండి. ఆస్ట్రేలియా ఖండాన్ని క్రియేట్ చేయగలుగుతున్నాం మనం. ఎందుకు పెరుగుతుంది? ఇప్పుడు జనాభా పెరగడం వల్ల ఉత్పత్తి పెరిగితే అది వృద్ధి కాదు. జనాభా పెరగడం వల్ల కాకుండా ఉత్పత్తి పెరగాలి, అనగా తలసరి ఉత్పత్తి పెరగాలి. అనగా జాతీయ ఆదాయాన్ని జనాభా చేత భాగిస్తే తలసరి ఆదాయం వస్తుంది, తలసరి ఉత్పత్తి వస్తుంది. ఆ తలసరి ఉత్పత్తి పెరగాలి. తలసరి ఉత్పత్తి పెరగాలంటే ఏం జరగాలి? జనాభా పెరుగుదల కంటే జాతీయ ఆదాయ పెరుగుదల ఎక్కువ ఉంటే తలసరి ఉత్పత్తి పెరుగుతుంది, అదే వృద్ధి అని అంటారు. కాబట్టి ఆ 3 పదాలు కలిపి నిర్వహించారు. దేశంలో దీర్ఘకాలంలో వాస్తవ తలసరి ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను తెలియజేసేదే ఆర్థిక వృద్ధి. ఇక్కడ దీర్ఘకాలము అనగా వ్యాపార చక్రాల వల్ల ఉత్పత్తి పెరుగుదల కాకుండా దీర్ఘకాలంలో ఉత్పత్తి పెరగాలి. వాస్తవ అనగా ధరల పెరుగుదల వల్ల ఉత్పత్తి కాకుండా స్థిరధరలలో ఉత్పత్తి పెరగాలి. తలసరి అనగా జనాభా పెరుగుదల వల్ల ఉత్పత్తి పెరగడం కాకుండా వాస్తవంగా దేశ జాతీయ ఆదాయం పెరగడం వల్ల ఆదాయం లేదా ఉత్పత్తి పెరగాలి, దాన్నే తలసరి ఉత్పత్తి పెరుగుదల. ఇలా దేశంలో దీర్ఘకాలంలో వాస్తవ తలసరి ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను తెలియజేసేదే ఆర్థిక వృద్ధి. ఓకేనా? డౌట్ ఉందా ఇందులో? అయితే ఒక దేశంలో ఆర్థిక వృద్ధి జరుగుతున్నది లేనిది ఎట్లా చెప్పవచ్చు? వృద్ధిని కొలిచే కొలమానం ఏది? ఆర్థిక వృద్ధికి సూచి ఏది? కొలమానం ఏది? భారతదేశంలో వృద్ధి జరుగుతుందా లేదా, మీలో వృద్ధి ఉందా లేదా, ఏంటి మెజర్మెంట్?
ఏంటి మెజర్మెంట్ అంటే కొన్ని మెజర్మెంట్స్ ఉన్నాయి, కొన్ని థీసిస్ ఉన్నాయి. నెంబర్ 1 జిఎన్పి పెరుగుదల. ఇక్కడ జిఎన్పి అంటే మీరు ఏదైనా ఇవ్వచ్చు, ఎగ్జామ్ లో జీడిపి పెరుగుదల ఇవ్వచ్చు, జిఎన్పి పెరుగుదల ఇవ్వచ్చు, ఎన్టీపీ పెరుగుదల ఇవ్వచ్చు, ఎన్ఎన్పిఏ పెరుగుదల ఇవ్వచ్చు, ఏదైనా కావచ్చు. ఇక్కడ ఎగ్జామ్ లో 4లో ఏది ఇచ్చినా రైతే, జీడిపి కానీ, జిఎన్పి కానీ, ఎన్టీపీ కానీ, ఎన్ఎన్పి కానీ. దేశ జీడిపి పెరుగుదల. దేశంలో జీడిపి పెరుగుతూ ఉంది అంటే అర్థం అక్కడ వృద్ధి జరుగుతున్నట్లే కదా. ఏమైనా డౌట్ ఉందా మీకు అందులో? దేశంలో జీడిపి పెరుగుతుంది ఇయర్ బై ఇయర్, పెరుగుతుందని చెప్తున్నాను నేను. ఏమైనా క్రాస్ చేస్తారా దాన్ని? దాన్ని క్రాస్ చేయొచ్చు. ఏంటంటే దేశ జీడిపి ఎలా పెరుగుతుంది, దేని వల్ల పెరుగుతుంది అనేది కావాలి. ఇక్కడ మార్కెట్ లో ధరల పెరుగుదల వల్ల దేశ జీడిపి పెరగచ్చు కదా. కాబట్టి జీడిపి అనే పదానికి బదులు, నామమాత్రపు జీడిపి అనే పదానికి బదులు వాస్తవ జీడిపి పెరగాలి. నామమాత్రపు జీడిపికి బదులు వాస్తవ జీడిపి పెరగాలి. ఓకే, వాస్తవ జీడిపి పెరుగుతుంది. వాస్తవ జీడిపి పెరిగినంత మాత్రాన అక్కడ వృద్ధి జరుగుతుందని చెప్పగలరా? దాన్ని ఏమైనా క్రాస్ చేయొచ్చా మనం? ఎస్, జనాభా పెరుగుదల వల్ల ఉత్పత్తి పెరిగి వాస్తవ జీడిపి పెరగవచ్చు కదా. అంత మాత్రాన అక్కడ వృద్ధి జరుగుతుందని చెప్పగలమా? ఉత్పత్తి పెరుగుతుంది నిజమే, కానీ ఇక్కడ ఉత్పత్తి పెరగడానికి కారణం ఎవరు? జనాభా పెరుగుదల. కాబట్టి వాస్తవ జీడిపి కూడా సరి అయిన కొలమానం కాదు. ఏది కొలమానం? తలసరి ఆదాయం కొలమానం. తలసరి ఉత్పత్తి పెరుగుదల కొలమానం. తలసరి ఉత్పత్తి పెరగాలి. అయితే ఏ తలసరి ఉత్పత్తి పెరగాలి? నామమాత్రపు తలసరి ఉత్పత్తి, వాస్తవ తలసరి ఉత్పత్తి? వాస్తవ తలసరి ఉత్పత్తి పెరగాలి. లాస్ట్ టైం సివిల్ సర్వీస్ క్వశ్చన్ పేపర్లో ప్రశ్న ఇలా అడిగాడు. ప్రశ్న ఏమని అడిగాడంటే, ఆర్థిక వృద్ధి సూచీలకు సంబంధించి ఈ క్రింది వానిలో వృద్ధిని తెలియజేసే సరి అయినది ఏది అన్నాడు. 1 నామమాత్రపు జీడిపి పెరుగుదల, 2 వాస్తవ జీడిపి పెరుగుదల, 3 నామమాత్రపు తలసరి ఆదాయం పెరుగుదల, 4 వాస్తవ తలసరి ఆదాయం పెరుగుదల. ఈ 4లో రైట్ ఇండికేటర్ ఆఫ్ ది గ్రోత్ ఏది? వాస్తవ తలసరి ఆదాయం పెరుగుదల. వాస్తవ తలసరి ఆదాయం పెరుగుదల. సో ఆర్థిక వృద్ధిని కొలిచేందుకు సరి అయిన కొలమానం ఏది అంటే వాస్తవ తలసరి ఉత్పత్తి పెరుగుదల. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఆర్థికవేత్తలు ఆర్థిక వృద్ధికి కొలమానంగా ఆమోదించిన కొలమానం ఏది? వాస్తవ తలసరి ఉత్పత్తి లేదా వాస్తవ తలసరి ఆదాయం. ఏదైనా ఒకటే. ఉత్పత్తి అంటే భౌతిక రూపం, ఆదాయం అంటే ద్రవ్య రూపం. ఆర్థిక వృద్ధికి కొలమానంగా ఎక్కువ మంది ఆర్థికవేత్తలు ఆమోదించింది ఏది అంటే, ఆర్థిక వృద్ధికి కొలమానంగా ఎక్కువ మంది ఆమోదించింది వాస్తవ తలసరి ఉత్పత్తి పెరుగుదల. క్లాస్ బాగా రోజు రోజుకి లేట్ అవుతున్నది. మనం రేపటి నుంచి మనం 7 గంటలకు పెట్టుకోం. ఏదైనా ప్రాబ్లమా? బయట కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి నేను లేవలేదు. క్వాలిటీ ఉంటుంది కదా, క్వాలిటీ కూడా ఉంటుంది కాబట్టి 7 పెట్టుకోండి. ఇంకో గంట నాకు కలిసి వస్తుంది. మీరు 6:30కి నేను మీరు ఫిక్స్ అవుతాం. 6:30 అనుకుంటే 7 కన్నా క్లాస్ స్టార్ట్ అవుతుంది. 10 గంటలు ఇంట్లో ఉంటాను కదా. నేను ప్రాబ్లం లేదు కదా, 7కి పెట్టుకోండి. ఎందుకండి పైవా 7:30. సరే, బ్రేక్ ఇచ్చినప్పుడు మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే చెప్పండి. ఇంకో గంట నాకు కలిసి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ముందు మన సిలబస్ బాగా లేట్ గా ఉన్నాం మనం. ఇంకా ఈరోజు కనుక్కొని చెప్తాను. ఈరోజు ఉండదు మీకు క్వాలిటీ చెప్పారు అలా చెప్పారు. ఈరోజు నేను ఆఫ్టర్నూన్ తీసుకోమని అక్కడ ఒక బ్యాచ్
రెండు బ్యాచ్లు ఉన్నాయండి. అక్కడ ఏపీ కాలేజీలో ఒక బ్యాచ్, ఇది ఒకటి. ఈ రెండింటికి రెండే మిగిలిపోయాయి, ఎకానమీ, పాలిటిక్స్. ఎప్పుడు బయాలజీ కొద్ది రోజులు అయిపోతుంది, ఎప్పుడు ఎకానమీ హిస్టరీ మిగిలిపోయింది. నేను అదృష్టం కొద్ది హిస్టరీ ముందే అయిపోయింది, సార్ వాళ్ళు నన్ను పెట్టుకుని వెళ్ళిపోయారు. ఎప్పుడు ఎకానమిక్ హిస్టరీ రెండే మిగిలిపోయాను ప్రతి బ్యాచ్ కి. హిస్టరీ సార్ కొద్దిగా ముగించుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను లేటే నాకు తెలిసేది. లేటు అంటూ మన టాపిక్ ఎక్కువ కదా, 150 క్లాసులు ఉంటాయి పైన. గ్యాప్ తీసుకోకపోయినా నేనే మిగిలిపోతాను. నేను గ్యాప్ తీసుకోకుండా రోజుకు ఒక క్లాస్ చెప్పినా మీరు ఉండేది 5 నెలలు, 5 మూలు 15. నేను చెప్పే క్లాసులు ఉంటాయి. గడిపసారి 100 క్లాసులు ఉంటాయి, వాటిసారి ఒక 80-90 ఉంటాయి. ఇప్పుడు ఐఎస్కి మరి 150 మార్కులు కదా, మనం 150 క్లాసులు నాదే కాబట్టి ఎలాగూ నేను లాస్ట్ ఉండేటినే. కాకపోతే ఎప్పుడు నాకు కరెక్ట్ సార్ తోడు ఉండేవారు, ఈసారి పాలిటీ సార్ తోడు. సరే ఎన్ని చెప్పారు, ఇంకా ఎన్ని కాలేజీలో పాలిటీ నాదే మిగిలిపోయింది. సెకండ్ సెషన్ అంతా నేను తీసుకుంటాను. యాక్చువల్గా మా ప్లాన్ యాక్చువల్గా ఏంటంటే మన శిక్షులు మన అయింది కదా. నెక్స్ట్ ఆర్థికాభివృద్ధి. ఆర్థికాభివృద్ధి అంటే దేశంలో ఉత్పత్తి పెరుగుదలే కాకుండా లేదా ఉత్పత్తి పెరుగుదలతో పాటు ఆ ఉత్పత్తి పెరుగుదలకు దోహదపడే సంస్థాగతమైన సాంకేతికపరమైన మార్పులను తెలియజేసేదే ఆర్థికాభివృద్ధి. ఆర్థికాభివృద్ధి అంటే ప్రశ్న ఏంటంటే ఉత్పత్తి పెరుగుదలతో పాటు వ్యవస్థాపూర్వకమైన సాంకేతికపరమైన మార్పులను తెలియజేసేదే ఆర్థికాభివృద్ధి. ఉత్పత్తి పెరుగుదలతో పాటు ఉత్పత్తి పెరుగుదలకు దోహదపడే వ్యవస్థాపూర్వకమైన సాంకేతికపరమైన మార్పులను తెలియజేసేదే ఆర్థికాభివృద్ధి. వ్యవస్థాపూర్వకమైన సాంకేతికపరమైన మార్పులను తెలియజేసేదే ఆర్థికాభివృద్ధి. అది ఆర్థికాభివృద్ధికి డెఫినేషన్. అర్థమైందా? జస్ట్ ఉత్పత్తిలో పెరుగుదల వస్తే అది ఆర్థిక వృద్ధి. ఉత్పత్తిలో పెరుగుదలతో పాటు ఆ ఉత్పత్తి పెరుగుదలకు దోహదపడే వ్యవస్థాపూర్వకమైన మార్పులు, సాంకేతికపరమైన మార్పులు, గుణాత్మకమైన అంశాలలో మార్పులు వస్తే దానిని ఆర్థిక అభివృద్ధి అని పిలుస్తారు. ఉదాహరణకి గత 3 సంవత్సరాల నుంచి రైతు ఎకరా భూమిలో పంట పెరుగుతున్నది, పంట ఉత్పత్తి పెరుగుతున్నది. గత 3 సంవత్సరాల నుంచి రైతు ఎకరా భూమిలో ఉత్పత్తి పెరుగుతూ ఉంటే దాన్ని ఏమంటారు? ఆర్థిక వృద్ధి. అయితే ఇప్పుడు మన ప్రశ్న, ఇక్కడ ఉత్పత్తి ఎందుకు పెరిగింది? ఏంటి రీజన్? గత 3 సంవత్సరాల నుంచి వర్షాలు ఇయర్ బై ఇయర్ మెరుగుగా ఉండడం వల్ల ఉత్పత్తి పెరిగిందా? మెరుగుగా ఉండడం వల్ల కానీ ఉత్పత్తి పెరిగితే అది వృద్ధి మాత్రమే. అట్లా కాక మొదటి సంవత్సరం సంకర జాతి విత్తనాలు వాడడం వల్ల ఉత్పత్తి పెరిగింది. రెండో సంవత్సరం సొంతంగా నీటిపారుదల సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల ఉత్పత్తి పెరిగింది. మూడో సంవత్సరం బిఎస్సీ అగ్రికల్చర్ కోర్సు పూర్తి చేశాడు, వ్యవసాయ జ్ఞానాన్ని పెంచుకున్నాడు, వ్యవసాయ విద్యని అభ్యసించాడు, వ్యవసాయంపై కొంత అవగాహన డెవలప్ చేసుకోవడం వల్ల ఉత్పత్తి పెరిగింది. ఇక్కడ ఉత్పత్తి పెరగడానికి కారణం ఏంటి? వర్షాలు మంచిగా పడడమా, లేదా వ్యవస్థలో మార్పులు రావడం? వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానంలో మార్పులు రావడం వల్ల కానీ ఉత్పత్తి పెరిగితే అది ఆర్థికాభివృద్ధి. అందుకే ఆర్థికాభివృద్ధి డెఫినేషన్ ఏం చెప్పాము? ఉత్పత్తి పెరుగుదలతో పాటు వ్యవస్థాపూర్వకమైన సాంకేతికపరమైన గుణాత్మక మార్పులను సూచించేదే. వ్యవస్థాపరమైన సాంకేతికపరమైన
గుణాత్మక మార్పులను సూచించేదే. గుణాత్మక మార్పులను సూచించేదే. ఆర్థికాభివృద్ధి అంటే ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉండాలి, వృద్ధి అనేది క్వాంటిటేటివ్, ఆర్థికాభివృద్ధి అనేది క్వాలిటేటివ్. అది పరిమాణాత్మకమైనది, ఇది గుణాత్మకమైనది. మొదటిది పరిమాణాత్మకమైనది, రెండవది గుణాత్మకమైనది. మనం స్కూల్ ఎడ్యుకేషన్ వరకు ఏం చేస్తామంటే కంఠస్థం పెట్టి రాస్తూ ఉంటాం 10th క్లాస్ వరకు. అవునా? లేదంటే నేను 5వ తరగతి నుంచే కంఠస్థం పెట్టడం మానేసానంటే మీరు చాలా తెలివైన వాళ్ళని అర్థం. స్కూల్ ఎడ్యుకేషన్ వరకు ఎలా ఉంటుందంటే కంఠస్థం పెట్టి రాస్తూ ఉంటాం, ఎక్కువ చదువుతాం. ఎగ్జామ్ లో రాసేటప్పుడు మధ్యలో ఆగిపోతే జర్మనీ ఏకీకరణలో బిస్మార్క్ పాత్ర రాయండి. జర్మనీ ఏకీకరణలో బిస్మార్క్ 3 యుద్ధాలు చేసి జర్మనీ ఏకీకరణ చేశాడు. 1 డెన్మార్క్ యుద్ధం, 2 ఆస్ట్రియా రష్యా యుద్ధం, 3 ఫ్రాంకో రష్యా యుద్ధం. రాస్తూ 2 యుద్ధాలు రాస్తాం, 3వ యుద్ధం రాలేదు, ఆగిపోయిందంటే. ఖాళీ వదిలిన తర్వాత ప్రశ్న, ఇటలీ ఏకీకరణలో కౌంటు గౌరు బాధలు రాయం, మధ్యలో ఆగిపోయింది. తర్వాత ప్రశ్న రాసుకున్నాం. ఎందుకంటే మనం కంఠస్థం పద్ధతికి ప్రాధాన్యత ఇస్తాం స్కూల్ ఎడ్యుకేషన్ వరకు. ఇంటర్మీడియట్కి వచ్చేసరికి కంఠస్థాన్ని కొంచెం తగ్గించుకొని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కంఠస్థం ఉంటుంది, అవగాహన. ఏదో ఒక పరిస్థితి చదివారు, కంఠస్థం పెట్టారు, మధ్యలో రాలేదు, కాకపోయినా ఏం ప్రాబ్లం లేదు, మనకి జనరల్ ఐడియా ఉంది, రాసుకొని వెళ్ళిపోతుంది. ఆలోచన శక్తి గతంతో పోలిస్తే ఇప్పుడు పెరిగింది కాబట్టి మధ్యలో ఆగిపోయినా బుక్ టెర్మినాలజీ కాకుండా ఓన్ టెర్మినాలజీలో రాసేస్తాం. అది ఇంటర్మీడియట్ పరిస్థితి. డిగ్రీకి వచ్చేసరికి 10th క్లాస్ వరకు ఎక్కువ చదివి 6 నెలలు 8 నెలలు చదివి పరీక్షలో రాయడానికి ఇబ్బంది పడతాం. డిగ్రీకి వచ్చేసరికి చాలా తక్కువ చదువుతాం, ఎక్కువ రాదు. కొంతమంది అయితే ఎంత తక్కువ చదువుతారంటే సంక్రాంతి శివరాత్రి అయిపోయిన తర్వాత పర్టికులర్ మా పిఏ వాళ్ళు అయితే టెస్ట్ పేపర్ కొంటారు. టెస్ట్ పేపర్ కొంటే టెస్ట్ పేపర్లో 4 మోడల్ పేపర్లు నిర్ణయిస్తే 4 అయిపోయి అందులో 2 మోడల్ పేపర్లు, మోడల్ పేపర్ 1లో చూసుకోండి అని రాస్తాడు. ఆ టెస్ట్ పేపర్ కొని లెక్చరర్ దగ్గర పట్టుకొచ్చి ఇంపార్టెంట్ పెట్టండి, పడిపోవాలండి అంటే అలా వచ్చే పేపర్లు అదే ఉండాలి, ఇంపార్టెంట్ పెట్టండి. ఇంపార్టెంట్ తీసుకుని ఇంపార్టెంట్ మేము పెట్టినా పెట్టకపోయినా వాడు ఏవో కొన్ని ప్రశ్నలు చదువుకుంటాడు. ఏ ప్రశ్న ఇచ్చినా అదే ఇస్తే ఉందనుకోండి. వీడు మౌలిక పరిపాలన చదువుతాడు. ఎగ్జామ్ లో మౌలిక పరిపాలించిన, గుప్తులు పరిపాలించిన, అరసులు పరిపాలించిన, అలావుద్దీన్ ఖిల్జీ పరిపాలించిన, ఎవడు పరిపాలించినా అదే ఎన్నిక వాదిస్తాడు. కాబట్టి వీడు నెల రోజులే చదువుతాడు, నెల 20 రోజులు చదువుతాడు, 20 రోజులు కానీ 100 రోజులు కానీ చదువుతాడు. చదివి ఎగ్జామ్ లో అసలు క్వశ్చన్ పేపర్ చూసేసరికి పేపర్ అయిపోయే వరకు, టైం అయిపోయే వరకు కూడా తెలియదు, రాసుకుంటూనే పోతూ ఉంటుంది. ఎంత చేంజ్ చూడండి. 10th క్లాస్ లో 6 నెలలు చదివి 3 గంటలు రాయడానికి ఇబ్బంది పడతాను. డిగ్రీకి వచ్చేసరికి 20 రోజులు చదివి 3 గంటల టైం సరిపోవడం లేదు. ఒక 5 minutes అంటే లాస్ట్. ఏం ప్రయోజనం అంటే ఆలోచన శక్తి పెరిగిపోయింది, అధికారులు అంట. మన వ్యవస్థలో మార్పులు వచ్చాయి, మన ఆలోచన శక్తిలో మార్పులు వచ్చాయి. పీజీకి అయితే చెప్పాలి, పీజీలో అమ్మాయిలు అయితే కొంచెం సీరియస్ గా చదువుతారు. మొదటి అబ్బాయిలు అయితే 99% కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదువుతారు. కొద్దిమంది ఒక వైపు అమ్మాయిలు ఉంటారు, వాళ్ళు సబ్జెక్ట్ చదువుతారు. పీజీలో ప్రిపరేషన్ ఎలా ఉంటుందంటే వారం రోజులు చదువుతారు,
ఎలాగో ఒక వర్గం ఉంటుంది, ఒక 4-5 ఉంటారు. ఏంటి మొదటి నుంచి డిపార్ట్మెంట్కి వెళ్ళి ఇంపార్టెంట్ ఏది పేపర్ ఏంటి వర్క్ చేసి వర్గం ఒకటి ఉంటుంది. దాన్ని పట్టుకుని అంటే బాబు నాకు ఇలాగ ఫస్ట్ క్లాస్ నాకు వద్దు, పాస్ అయిపోయింది కొంచెం వాడు చెప్పినట్టు వార్తలు చదువుకుంటా. వార్తలు ఎలా చదువుతారు? పీజీలో ఈ రోజు ఒక ఎగ్జామ్ అయితే నెక్స్ట్ రోజు హాలిడే ఉంటుంది, ఆ ఒక్కరోజే చదువుతారు. పీజీలో ఇంకొక వర్గం ఉంటుంది, ఒకరిద్దరు 100 మంది క్యాండిడేట్లు ఉంటారు. వాళ్ళైతే నేను విచిత్రంగా ఎగ్జామ్ 3 గంటలే చదువుతారు. ఎగ్జామ్ 3 గంటలే చదువుతారు. ఎగ్జామ్ 3 గంటలు చదవాలంటే మీకు అర్థమైనట్టే. ఎగ్జామ్ ఫస్ట్ కొంచెం పేపర్ తీసుకుంటాడు, అకాంటింగ్ మొదటి ప్రశ్న చదువుతాడు. ఆర్బీఐ విధులు రాయండి, మొదటి ప్రశ్నే చదువుతాడు, రెండో ప్రశ్న చదువు మళ్ళీ కనిపి చదువుతాడండి. ఆర్బీఐ విధులు రాయండి, పేపర్ అక్కడ పెట్టి మంచిగా బయటకు వెళ్ళిపోతాడు. పక్కన టాయిలెట్స్ దగ్గర ఒక బుక్ ఉంటుంది, ఆర్బీఐ విధులు కరెన్సీ నోట్లు జారీ చేయక, బ్యాంకులకు బ్యాంకు, ప్రభుత్వానికి బ్యాంకు, విదేశీ నిధులు సంరక్షించగా టెక్ మన వరుసగా సైడ్కి చదువుకుంటాడానికి లోపలికి వచ్చేస్తారు. సిన్సియర్ గా రాస్తారు. అప్పుడు చూపించిన చూడాలి చూపిస్తుంది. కరెన్సీ నోట్ల జారీ అంటే అక్కడ జారీ అయిపోయినట్లే నోట్, అంతేగాని రాస్తాడు. ఐడెంటిటీ చూస్తాడు, ఎందుకంటే వెల్ మెచ్యూర్డ్ ఆ వయసు. ఐడెంటిటీ చూస్తే అల్లుకుపోతాడు అనమాట. మొదటి ప్రశ్న చదువుతాడు, అయిపోయింది అందుకని. ఇక రెండో ప్రశ్న, ద్రవ్యోల్బణ నివారణకి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి? కరుడు కోసం చదవాలని ముందే చెప్పాను, ఎందుకంటే వెతుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది. రెండో ప్రశ్న చదువుకుని ఎగైన్ వాటర్ మాత్రం బయటకు వస్తాయి. ద్రవ్యోల్బణ నివారణ చర్యలు, ద్రవ్యపరమైన చర్యలు, కోశపరమైన చర్యలు, ఇతర చర్యలు కాదు కావాలని వచ్చేస్తుంది. అలా 5 సార్లు 4 సార్లు మంచినీళ్ళతో 5 కూర్చుంటారు. ఇదే ప్రశ్న 5,000 ఉందా? ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ డిస్టెన్స్ కూడా వచ్చేస్తుంది ఒకసారి. ఎందుకంటే ప్రొఫెసర్ ఎలా దిద్దుతారు? సైడ్ ఎడిటింగ్ చూస్తారు అంటే వాళ్ళు టిక్కు మార్కు సైడ్ ఎడిటింగ్ బాగుంటుంది, లోపల ఎట్టేసాడు అని ఆయనకు అనవసరం. ఎందుకు చెప్పారంటే అభివృద్ధి అంటే ఏంటి? అభివృద్ధి అంటే మన ఆలోచన శక్తి పెరగడం, సృజనాత్మక శక్తి పెరగడం అభివృద్ధి. ఇక్కడ మీ ఆలోచన శక్తి పెరిగింది, సృజనాత్మక శక్తి పెరిగిపోయింది మీకు, దీన్నే అభివృద్ధి. సో దేశానికైతే ఏం చెప్పాను? ఉత్పత్తి పెరుగుదలతో పాటు ఆ ఉత్పత్తి పెరుగుదలకు దోహదపడే వ్యవస్థాపరమైన, సాంకేతిక పరమైన, గుణాత్మక మార్పులను సూచించేదే ఆర్థికాభివృద్ధి. ఇండియన్ బర్గర్ అనే ఆర్థికవేత్త వృద్ధికి అభివృద్ధికి తేడా చెబుతూ ఒక ఉదాహరణ ఇచ్చాడు. ఆయన ఏమంటాడంటే, వృద్ధి అంటే వ్యక్తి శారీరక పరిమాణంలో వచ్చే మార్పు. ఇయర్ బై ఇయర్ నీ వెయిట్ పెరుగుతుంటే అక్కడ వృద్ధి ఉంది అని అర్థం. ఇయర్ బై ఇయర్ నీ హైట్ పెరుగుతుంటే అక్కడ వృద్ధి ఉంది అని అర్థం. ఆయన ఒక వ్యక్తితో పోల్చాడు వృద్ధిని, అభివృద్ధిని. వృద్ధి అంటే ఇది వ్యక్తి శారీరక పరిమాణంలో వచ్చే మార్పు. నువ్వు హైట్ పెరుగుతున్నావు అండి, 5వ తరగతి నుంచి 10వ తరగతి, 10వ తరగతి నుంచి 12, 12 నుంచి డిగ్రీకి వచ్చేసరికి హైట్ పెరుగుతూ ఉంది. దట్ ఈస్ కాల్డ్ గ్రోత్. ఈ వెయిట్ పెరుగుతున్నావు. మన ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుతుంది, మన వెయిట్ ఎంత? జాయిన్ అయిన తర్వాత మన వెయిట్ ఇప్పుడు ఈ 5 నెలల్లో మీ వెయిట్ ఏమైంది? తగ్గిందా? తగ్గితే బెటర్. పెరిగిందా? ఎక్కువ కావచ్చు. ఇక్కడ సరైన ఫుడ్ ఇక్కడ దొరకపోవడం వల్ల మీ వెయిట్ తగ్గి స్లిమ్ అవ్వచ్చు మీరు, లేదా ఏ పని లేకపోవడం వల్ల వెయిట్ పెరిగిపోయి ప్లమ్ అవ్వచ్చు. ఏదైనా కావచ్చు, ప్లమ్ అయినా కావచ్చు. కాబట్టి కొంచెం లావ్ అయితే వృద్ధి ఉన్నట్టు, బరువు పెరిగితే వృద్ధి, లేదు తగ్గిపోయావు నెగిటివ్ గ్రోత్లోకి వెళ్ళిపోయావా. అందుకే ఇంద్ర బర్గర్ అంటాడు, వ్యక్తి శారీరక పరిమాణంలో వచ్చే మార్పుని చెప్పేదే వృద్ధి. అనగా హైట్ పెరగడం, వెయిట్ పెరగడం, ఇవన్నీ ఫిజికల్ ఆస్పెక్ట్స్. మరి ఆర్థికాభివృద్ధి అంటే ఏంటి? వ్యక్తి మానసిక అంశాలలో వచ్చే మార్పు. నీ బుద్ధి పెరిగితే, నీ నైపుణ్యం పెరిగితే, నీ ఆలోచన శక్తి పెరిగితే, నీ తెలివితేటలు పెరిగితే అది ఆర్థికాభివృద్ధి.
ఉదాహరణకి స్కూల్ ఎడ్యుకేషన్ లో ఎక్కువ చదివేవాడివి పూర్తిగా ఎగ్జామ్ లో రాయలేకపోయావు. కాలేజ్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి తక్కువ చదువుతున్నావు, ఎక్కువ రావు. అంటే ఏమైంది? నీ ఆలోచన శక్తి పెరిగింది, నీ సృజనాత్మక శక్తి పెరిగింది, నీ నైపుణ్యం పెరిగింది. దాని ఆర్థికాభివృద్ధి అని. అనగా వృద్ధి అనే పదం కంటే ఆర్థికాభివృద్ధి అనే పదం విశాలమైంది, విస్తృతమైంది. ఆర్థికాభివృద్ధి ఈక్వేషన్ రూపంలో కూడా మనం డెఫినేషన్ చెప్పొచ్చు. ఆర్థికాభివృద్ధి ఈజ్ ఈక్వల్ వృద్ధి ప్లస్ ఆర్థికాభివృద్ధి ఈజ్ ఈక్వల్ వృద్ధి ప్లస్ వ్యవస్థాపూర్వకమైన మార్పులు. ఇది ఎక్కువగా ఎగ్జామ్లో ఇస్తూ ఉంటాం. అభివృద్ధి ఈజ్ ఈక్వల్ వృద్ధి ప్లస్ వ్యవస్థాపూర్వక మార్పులు. వ్యవస్థాపూర్వక మార్పు. డెవలప్మెంట్ ఈజ్ ఈక్వల్ గ్రోత్ ప్లస్ స్ట్రక్చరల్ చేంజెస్. స్ట్రక్చర్ లో మార్పు. ఎకానమీకి అప్లై చేశారనుకోండి డెఫినేషన్. స్ట్రక్చరల్ చేంజెస్ అంటే ఏంటి? ఇండియన్ ఎకానమీ స్ట్రక్చర్ లో మార్పు వస్తున్నాయి అంటాం. అంటే అర్థం ఏంటి? ఇండియన్ ఎకానమీ స్ట్రక్చర్ లో మార్పు రావడము అంటే ఒకప్పుడు మన పొదుపు పెట్టుబడులు తక్కువ ఉండేవి, ఇప్పుడు పెరుగుతూ వచ్చాయి. ఒకప్పుడు వ్యవసాయంపై ఎక్కువ మంది ఆధారపడేవారు, ఇప్పుడు తగ్గుతున్నారు. ఒకప్పుడు జాతీయ ఆదాయంలో వ్యవసాయం వాటా ఎక్కువ వచ్చేది, ఇప్పుడు జాతీయ ఆదాయంలో వ్యవసాయం వాటా తగ్గుతున్నది. జాతీయ ఆదాయంలో వ్యవసాయం వాటా తగ్గుతున్నది అంటే అక్కడ స్ట్రక్చరల్ చేంజెస్ సంభవిస్తున్నాయా లేదా? సంభవిస్తున్నాయి. అర్థమవుతుందండి. వ్యవస్థాపరమైన మార్పులు అంటే పొదుపు పెట్టుబడులు పెరుగుట, జాతీయ ఆదాయంలో వ్యవసాయం వాటాలు తగ్గి వ్యవసాయ రంగాల వాటాలు పెరుగుట, వ్యవసాయంపై ఆధారపడే వారి శాతం తగ్గి ఇతర రంగాలపై ఆధారపడే వారి శాతం పెరుగుట, పేదరికం తగ్గుట, నిరుద్యోగం తగ్గుట, అసమానతలు తగ్గుట, నిరక్షరాస్యత తగ్గుట. ఇవన్నీ దేనిని సూచిస్తాయి? వ్యవస్థాపూర్వకమైన మార్పుల్ని సూచిస్తాయి. ఉత్పత్తి మాత్రమే పెరిగితే వృద్ధి, ఉత్పత్తితో పాటు పేదరికం తగ్గి, అసమానతలు తగ్గి, నిరుద్యోగం తగ్గి, అవిద్య తగ్గి, జాతీయ ఆదాయంలో వ్యవసాయం వాటా తగ్గి, పనిచేసే వారు వ్యవసాయంపై ఆధారపడే వారి శాతం తగ్గి, ఇలాంటి మార్పులన్నీ వస్తే దాన్ని వ్యవస్థాపూర్వకమైన మార్పులు అంటారు. వ్యవస్థాపూర్వకమైన మార్పులతో పాటు ఉత్పత్తి పెరిగితే దాన్ని ఏమనిపించాం? ఆర్థికాభివృద్ధి. ఇక ఆర్థికాభివృద్ధి అనే పదం వృద్ధి అనే పదం కంటే విశాలమైనది. ఓకే, ఇంకో నిర్వచనం ఇవ్వచ్చు. అభివృద్ధి ఈజ్ ఈక్వల్ వృద్ధి ప్లస్ అభివృద్ధి ఈజ్ ఈక్వల్ వృద్ధి ప్లస్ సంక్షేమము. సంక్షేమం. వృద్ధి అంటే ఉత్పత్తి పెరుగుట, సంక్షేమం అంటే ఆ పెరిగిన ఉత్పత్తి ప్రజల సంక్షేమానికి దోహదపడుతుందా లేదా? సంక్షేమం పెరిగితే అక్కడ అభివృద్ధి ఉంది అని అర్థం. సంక్షేమం లేకుండా వృద్ధి మాత్రమే జరిగితే అక్కడ ఓన్లీ వృద్ధి ఉందన్న. ఉదాహరణకి ఈ దేశంలో జాతీయ ఆదాయం పెరుగుతుందండి ఇయర్ బై ఇయర్. ఏముంది అక్కడ? వృద్ధి. పెరిగిన జాతీయ ఆదాయం అందరికీ సమానంగా పంపిణీ కాబడుతుంది. అప్పుడు అక్కడ ఏముంది? అభివృద్ధి. అభివృద్ధి అయినట్టే కదా. ఎందుకంటే అందరికి ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ప్రజల వెల్ఫేర్ పెరుగుతుంది. అట్లా కాక జాతీయ ఆదాయం పెరుగుతుంది, పెరిగిన జాతీయ ఆదాయం కొద్ది మంది చేతుల్లోకి వెళ్తుంది అంటే అసమానతలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి? వృద్ధి ఉంది, అభివృద్ధి. ఓకేనా? దేశ జాతీయ ఆదాయం పెరుగుదల వృద్ధి, పెరిగిన జాతీయ ఆదాయం అందరికీ సమానంగా పంపిణీ కాబడుట అభివృద్ధి. జాతీయ ఆదాయం పెరిగిన జాతీయ ఆదాయం అందరికీ సమానంగా పంపిణీ కాకుండా కొద్ది మంది పాకెట్లోకి వెళ్తే అక్కడ వృద్ధి ఉంది కానీ అభివృద్ధి లేదన్నా. అందుకే డెడ్లీ సీడ్స్, SEERS సీడ్స్, డెడ్లీ సీడ్స్ అనే ఆర్థికవేత్త అంటాడు. ఆదాయ అసమానతలు, పేదరికము, నిరుద్యోగిత పై స్థాయి నుంచి దిగు స్థాయికి రావడమే అభివృద్ధి.
అదే యజమానులు ఎక్కువ స్థాయి నుంచి తక్కువ స్థాయికి రావడం అంటే తగ్గడం, పేదరికం తగ్గడం, నిరుద్యోగం తగ్గడం, ఇవన్నీ తగ్గుతూ ఉంటే అక్కడ అభివృద్ధి ఉంది అంటాడు. SEERS. ఇవన్నీ ఒక ఐడియాకి వచ్చారా? వృద్ధి అంటే ఏంటి? అభివృద్ధి. వృద్ధికి అభివృద్ధికి డిఫరెన్స్ ఏంటి? వృద్ధికి అభివృద్ధికి వ్యత్యాసం. ఫస్ట్ పాయింట్, వృద్ధి ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను సూచిస్తుంది. అభివృద్ధి ఉత్పత్తితో పాటు వ్యవస్థాపూర్వకమైన మార్పులను సూచిస్తుంది. చెప్పాను మీకు, వర్షాలు మంచిగా పడటం వల్ల ఉత్పత్తి పెరిగితే వృద్ధి మాత్రమే, అభివృద్ధి కాదు. అట్లా కాక వ్యవసాయదారులు సొంతంగా నీటిపారుదల సదుపాయాలు ఏర్పాటు చేసుకుని సంకర జాతి విత్తనాలను ఉపయోగించి వ్యవసాయంపై మంచి అవగాహన పెంపొందించుకొని ఉత్పత్తిని పెంచుకుంటే అక్కడ వృద్ధితో పాటు అభివృద్ధి కూడా ఉంది అని అర్థం. ఎందుకంటే అతని స్ట్రక్చర్ లో చేంజ్ వస్తుంది, అతని నాలెడ్జ్ లో చేంజ్ వస్తుంది, అతను ఉపయోగించే ఉత్పత్తి కారకాల సంయోగంలో చేంజ్ వస్తుంది. అభివృద్ధి. ఈ మార్కులు పెరుగుతున్నాయండి, టెస్ట్ యూనిట్ టెస్ట్ కి మార్కులు పెరగడానికి కారణం ఏంటి? ఎక్కువ గంటలు కంఠస్థం పెడుతున్నాం తెలుగు సోషల్ స్టడీస్ ని, వృద్ధి ఉందనా? కానీ మరొక వ్యక్తి మార్కులు పెరుగుతున్నాయి, ఆయన మార్కులు పెరగడానికి కారణం ఏంటి? ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ చెప్పించుకుని రోజు రోజుకి తన అవగాహన పెంచుకుంటున్నాడు, ఫలితంగా మార్కులు పెరుగుతున్నాయి. అక్కడేముంది? అభివృద్ధి. ఎక్కువ 10 గంటలు కంఠస్థం పెట్టి తెలుగుని సోషల్ స్టడీస్ ని కంఠస్థం పెట్టి మార్కులు పెంచుకుంటున్నాం అనుకో, వృద్ధి ఉంటుంది. అభివృద్ధి అంటే కంఠస్థం పెట్టడం కాకుండా ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ సైన్స్ ఇంగ్లీష్ లాంటి సబ్జెక్టులపై కోచింగ్ పోయి అవగాహన పెంచుకొని మంచి మార్కులు తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు అక్కడ ఏముంది? వృద్ధితో పాటు అభివృద్ధి కూడా. ఎందుకంటే నీ ఆలోచనలో మార్పు వస్తుంది, నీ విజ్ఞానంలో మార్పు వస్తుంది. కంఠస్థం పెట్టడం ద్వారా మార్పులు రావడం వేరే, అవగాహన చేసుకోవడం ద్వారా మార్పులు రావడం వేరే. అవగాహన చేసుకోవడం ద్వారా మార్పులు వస్తున్నాయంటే వృద్ధితో పాటు అభివృద్ధి ఉందని. కంఠస్థం పెట్టడం ద్వారా మార్పులు వస్తున్నాయంటే ఇలా వృద్ధి ఉంది కానీ అభివృద్ధి లేదని. ఓకేనా? ఇదే దేశానికి అప్లై చేశారనుకోండి, జస్ట్ జాతీయ ఆదాయం పెరుగుతూ ఉంటే వృద్ధి. జాతీయ ఆదాయం ఎందుకు పెరుగుతుంది? ప్రజల్లో అక్షరాస్యతను పెంచడం ద్వారా, వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా జాతీయ ఆదాయం పెంచితే అభివృద్ధి. ఆర్థిక అసమానతను తగ్గించడం ద్వారా, అందరికీ ఎంప్లాయ్మెంట్ అవకాశాలు కల్పించడం ద్వారా ఉత్పత్తిని పెంచి జాతీయ ఆదాయం పెంచితే అభివృద్ధి. దేశ జాతీయ ఆదాయం పెరిగి ఈ పెరిగిన జాతీయ ఆదాయం అందరికీ సమానంగా పంపిణీ కాబట్టి ప్రజల వెల్ఫేర్ పెరిగితే అభివృద్ధి. అభివృద్ధి అనేది విశాలమైన పదం, అని మొత్తం ఎకానమీపై దాని ఇంపాక్ట్ చూపిస్తుంది. వృద్ధి అంటే ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను సూచిస్తుంది, అభివృద్ధి అంటే ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలతో పాటు వ్యవస్థాపరమైన మార్పులు కూడా సూచిస్తుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, వృద్ధి పరిమాణాత్మకమైనది, అభివృద్ధి గుణాత్మకమైనది. క్వాంటిటేటివ్, క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్, క్వాలిటేటివ్. వృద్ధి పరిమాణాత్మకమైనది, అభివృద్ధి గుణాత్మకమైనది. వృద్ధి సంకుచితమైనది, నేరో కాన్సెప్ట్. అభివృద్ధి బ్రాడ్, వైడ్, విశాలమైనది. విశాలమైనది. వృద్ధి ఏకముఖమైనది, అభివృద్ధి బహుముఖమైనది. సింగిల్ డైమెన్షన్, మల్టీ డైమెన్షన్. ఏకముఖం, బహుముఖం. ఏకముఖం అంటే
సింగిల్ డైమెన్షన్. అంటే ఏదో ఒక అంశంతో చెప్పేయవచ్చు అక్కడ వృద్ధి ఉందా లేదా అనేది. నీ హైట్ పెరుగుతుందా లేదా కొలిచి చెప్పొచ్చు, నీ వెయిట్ పెరుగుతుందా లేదా మెజర్ చేసి చెప్పొచ్చు అని. నీలో అభివృద్ధి జరుగుతుందా లేదా, నీ తెలివితేటలు పెరుగుతున్నాయా లేదా ఎట్లా చెప్తాం? ఇంటెలిజెంట్ కాదు ఎట్లా చెప్తామండి? చాలా కష్టం చెప్పడం. అభివృద్ధి కూడా అంతే, మల్టీ డైమెన్షనల్ ఆస్పెక్ట్, బహుళ అంశాలతో కూడుకున్నది అభివృద్ధి అనేది. వృద్ధి అట్లా కాదు, సింగిల్ డైమెన్షన్, ఏకముఖమైనది. వృద్ధి అనేది ఏకముఖమైనది, అభివృద్ధి అనేది బహుముఖమైనది. నెక్స్ట్, వృద్ధికి ప్రభుత్వ ప్రమేయము తప్పనిసరి కాదు, అభివృద్ధికి ప్రభుత్వ ప్రమేయము తప్పనిసరి. వృద్ధికి ప్రభుత్వ ప్రమేయము తప్పనిసరి కాదు, అభివృద్ధికి ప్రభుత్వ ప్రమేయము తప్పనిసరి. అర్థమైందా పాయింట్? ప్రభుత్వం జోక్యం చేసుకున్నా చేసుకోకపోయినా వృద్ధి జరగవచ్చు. ఏమంటారు? గవర్నమెంట్ జోక్యం చేసుకున్నా చేసుకోకపోయినా వృద్ధి జరుగుతుంది ఆటోమేటిక్ గా. అభివృద్ధి అట్లా కాదు. వ్యవస్థలో మార్పులు రావాలంటే, సాంకేతిక పరిజ్ఞానం పెరగాలంటే, నిర్మాణాత్మకమైన మార్పులు రావాలంటే, పేదరికం తగ్గాలంటే, నిరుద్యోగం తగ్గాలంటే, అసమానం తగ్గాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ జోక్యం చేసుకుని ఆ దిశగా చర్యలు చేపట్టాలి. కాబట్టి వృద్ధికి ప్రభుత్వ ప్రమేయం తప్పనిసరి కాదు, అభివృద్ధికి మాత్రం ప్రభుత్వ ప్రమేయం తప్పనిసరి. ఉదాహరణకి మీలో వృద్ధి ఉందా లేదా, ఈ వృద్ధికి మీరు అంత కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. ముడిపడి తిరిగి పడుకుంటే చాలు వృద్ధి వచ్చినట్టే. మరి మీలో అభివృద్ధి ఉండాలంటే తిరిగి పడుకుంటే సరిపోద్దు, కష్టపడాలి. దాని కాన్సెప్ట్ పక్క వాడితో డిస్కస్ చేయాలి, లేదా ఏదో ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి మీ డౌట్స్ నివృత్తి చేసుకోవాలి, హార్డ్ వర్క్ చేయాలి. ఈ ఇన్వాల్వ్మెంట్ మోర్ గా ఉండాలి. అభివృద్ధి కావాలంటే వృద్ధికి ఈ ఇన్వాల్వ్మెంట్ అంతగా అవసరం లేదు, రొటీన్ గా జరిగిపోతుంటది వృద్ధి. అంతే కదండి. యాక్చువల్ గా తిని ఏదో అలా రోడ్డు మీద ఖాళీ కబుర్లు చెప్పుకున్నా ఇయర్ బై ఇయర్ మనం బరువు పెరగడం, హైట్ పెరగడం జరుగుతుంది. కానీ నీ ఇంటెలిజెన్స్ పెరగాలంటే, మ్యాథ్స్ లో నీకు గ్రిప్ రావాలంటే, ఫిజిక్స్ లో నీకు గ్రిప్ రావాలంటే, ఇంగ్లీష్ పై నీకు కమాండ్ రావాలంటే నీ హార్డ్ వర్క్ ఉండాలి, నీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. వృద్ధికలు ఏమీ అవసరం లేదు. నేను లావ్ అవ్వాలని మీరేం పెద్దగా పట్టుదల ఏమైనా కృషి చేయాలా, బరువు అవ్వాలని ఏమైనా కృషి చేయాలా, అవసరం లేదు. అటంతా అయితే జరిగిపోతాం. ఇక్కడ కూడా అంతే. నేను అర్థమైంది చెప్పింది. వృద్ధికి ప్రభుత్వ ప్రమేయము తప్పనిసరి కాదు, అభివృద్ధికి ప్రభుత్వ ప్రమేయము తప్పనిసరి. అభివృద్ధి జరగాలంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. వృద్ధికి గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయినా అవ్వకపోయినా వృద్ధి జరగవచ్చు. వృద్ధి అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించింది, అభివృద్ధి చెందుతున్న డెవలపింగ్ కంట్రీస్ కి సంబంధించి. డెవలప్డే, డెవలపింగ్. వృద్ధి అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించినది, అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించింది. ఎందువల్ల అంటే డెవలప్డ్ కంట్రీస్ లో ఆల్రెడీ అప్పటికే వ్యవస్థలో మార్పులు వస్తాయి, సాంకేతిక పరిజ్ఞానంలో మార్పులు వస్తాయి. ఆ మార్పుల సహకారంతో ఉత్పత్తిని పెంచుకోవడమే వాటి సమస్య. అలాంటి వెనుకబడ్డ దేశాల్లో సమస్య ఏంటి? వ్యవస్థలో మార్పులు ఇంకా రావు, సాంకేతిక పరిజ్ఞానం ఇంకా డెవలప్ కాదు, నిరుద్యోగం తగ్గదు, పేదరికం తగ్గదు, అక్షరాస్యత పెరగదు. వ్యవస్థలో మార్పులు వెనుకబడి ఉంటాయి మనకి. కాబట్టి మనలాంటి దేశాలకు కావాల్సింది వృద్ధి, అభివృద్ధి కాదు. డెవలప్డ్ కంట్రీస్ కావాల్సింది వృద్ధి కావాలి. అభివృద్ధి చెందిన దేశాలకు చెందిన సమస్య వృద్ధి కాగా, అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించిన సమస్య అభివృద్ధి. నెక్స్ట్ పాయింట్, వృద్ధికి సంక్షేమానికి సంబంధం లేదు. వృద్ధికి సంక్షేమంతో పని లేదు, సంక్షేమంతో పని లేదు. అభివృద్ధికి సంక్షేమంతో సంబంధం ఉంది. సంక్షేమం జరిగితేనే అక్కడ అభివృద్ధి జరిగిందని అర్థం.
నెక్స్ట్ వన్, వృద్ధిని కొలవగలమా కొలవలేమా? వీ కెన్ మెజర్, కొలవగలము. బట్ అభివృద్ధిని వీ కాన్, కొలవలేము. నీ హైట్ పెరుగుతుందో లేదో వెంటనే కొలిచి చెప్పొచ్చు, నీ వెయిట్ పెరుగుతుందో లేదో వెంటనే కొలిచి చెప్పొచ్చు, నీ తెలుగులో పెరుగుతున్నాయో లేదో కొలిచి వెంటనే చెప్పగలవా? చెప్పలేవు. చాలా అబ్జర్వేషన్ లో ఉంచాలి నిన్ను, వివిధ రకాల సన్నివేశాలు నీ ముందు కల్పించాలి, వివిధ రకాల టెస్టులు పెట్టాలి. నీ చేసినప్పటికీ నువ్వు కంక్లూజన్ రాలేవు, ఇలా అభివృద్ధి ఉందా లేదా అనేది. వృద్ధి అట్లా కాదు, ఇమీడియట్ గా చెప్పేయవచ్చు. 6 నెలలు చూడలేదు అనుకోండి, 6 నెలల తర్వాత నువ్వు హైట్ అయ్యేవో, షార్ట్ అయ్యేవో, లేదా రావ్ అయ్యేవో, ఈజీగా చెప్పేవచ్చు. వృద్ధి ఉందో లేదో వెంటనే చెప్పేవచ్చు. లేదు నువ్వు చూసి చెప్పలేవు, మెజర్మెంట్ ద్వారా చెప్పేస్తావు. అభివృద్ధి 6 నెలలు కాదు, 6 సంవత్సరాల తర్వాత అయినా వీళ్ళు అభివృద్ధి ఉందో లేదో చెప్పాలి. వృద్ధిని కొలవగలము, అభివృద్ధిని కొలవాలి. నెక్స్ట్, కెటిల్ బర్గర్ వృద్ధిని వ్యక్తి శారీరక మార్పులతో పోల్చగా అభివృద్ధిని, కెటిల్ బర్గర్ వృద్ధిని అభివృద్ధిని వ్యక్తితో పోల్చాడు. కెటిల్ బర్గర్ వృద్ధిని వ్యక్తి శారీరక పరిమాణంలోని మార్పులతో పోల్చగా అభివృద్ధిని మేధస్సులోను వ్యక్తిత్వంలోను వచ్చే మార్పులతో పోల్చింది. వ్యక్తిత్వంలో వచ్చే మార్పులు, మేధస్సులో వచ్చే మార్పులు, సృజనాత్మక శక్తిలో వచ్చే మార్పులు, ఆలోచనలో వచ్చే మార్పులు, ఇవన్నీ మానసిక అంశాలు. ఉదాహరణకి కోచింగ్ తీసుకున్నారు, మీరు 5 నెలలు కోచింగ్ తీసుకున్నారు. 5 నెలలకు ముందు మీ పొజిషన్ ఏంటి, 5 నెలల తర్వాత మీ పొజిషన్ ఏంటి చూసి చెప్పేయగలమా? కొలిసి చెప్పగలమా? చెప్పలేదు. ఎందుకంటే ఈ కోచింగ్ అనేది వృద్ధికి సంబంధించింది కాదు, అభివృద్ధికి సంబంధించి. మీరు సరిగ్గా కాన్సెప్ట్ వినుంటే, ఈ 5 నెలలు ప్రతి ఫ్యాకల్టీ చెప్పిన అంశాలు మీరు వినుంటే ఖచ్చితంగా మీ విజ్ఞానంలో మార్పు వస్తుంది, ఇలా అభివృద్ధి వస్తుంది. మీరు సరిగ్గా విని ఉండకపోతే అభివృద్ధి. కానీ 5 నెలల్లో మీ బరువు పెరిగిందా లేదా, మీ హైట్ పెరిగిందా లేదా చాలా స్పష్టంగా చెప్పేయవచ్చు. దీనికి చెప్పాలి. ఎందుకంటే అభివృద్ధి అనేది మానసిక అంశాలతో కూడుకుంటుంది. మన వ్యక్తిత్వానికి, మేధస్సుకి, ఆలోచన శక్తికి, సృజనాత్మక శక్తికి సంబంధించింది అభివృద్ధి. లాస్ట్ పాయింట్, జస్ట్ వృద్ధి అనేది జీడిపిలో వచ్చే మార్పులను సూచిస్తుంది. సంస్థాగత మార్పులు లేకుండా జీడిపిలో మార్పులు చూపిస్తుంది. సంస్థాగత మార్పులు లేకుండా జీడిపిలో మార్పులు చూపిస్తుంది. అభివృద్ధి సంస్థాగత సాంకేతిక మార్పులను సూచిస్తుంది. సంస్థాగత సాంకేతిక మార్పులను సూచిస్తుంది. ఓకే, మళ్ళీ